2025 ఐపీఎల్ సమీపిస్తున్న కొద్దీ టోర్నమెంట్పై ఉత్కంఠ పెరుగుతోంది. గత మెగా వేలంలో అన్ని జట్లు తమ స్క్వాడ్లను బలంగా తీర్చిదిద్దాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే విభిన్న వ్యూహాన్ని అనుసరించింది. ఆర్సీబీ మెగా వేలానికి ముందు మహమ్మద్ సిరాజ్, గ్లెన్ మాక్స్వెల్లను రిలీజ్ చేసి తక్కువ మంది ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకుంది. కానీ వారు తమ బడ్జెట్ను తెలివిగా ఉపయోగించి మెరుగైన ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఆర్సీబీ స్క్వాడ్లో కొన్ని ఆశ్చర్యకరమైన పేర్లు ఉన్నాయి. వీరిలో కొంతమంది టోర్నమెంట్లో మ్యాచ్ విన్నర్లు అవుతారు. ఇక ఈ జట్టులో సీక్రెట్ వెపన్స్ గా మారే కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు. స్వప్నిల్ సింగ్ ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. తన బౌలింగ్ తో బ్యాటర్లను ఇబ్బందికి గురి చేస్తాడు. గత సీజన్లో ఆర్సీబీ తరపున 15 స్ట్రైక్ రేట్తో 6 వికెట్లు పడగొట్టాడు. ఆర్సీబీ స్క్వాడ్లో స్పిన్నింగ్ విభాగంలో చాలా అవకాశాలు లేవు. కాబట్టి స్వప్నిల్ ప్రధాన స్పిన్నర్గా నిలవచ్చు. ఆర్సీబీ అతన్ని కృణాల్ పాండ్యాతో కలిపి స్పిన్ దళంగా వినియోగించుకోవచ్చు. స్వప్నిల్ ఒత్తిడిని ఎదుర్కొనే సత్తా ఉన్న బౌలర్. అతను పెద్ద మ్యాచ్ల్లో అద్భుతమైన ప్రదర్శనలు చేయగలడు. బ్యాటింగ్కు అనుకూలమైన బెంగళూరు పిచ్లో ఆయన అదనపు ప్రయోజనాన్ని ఆర్సీబీ సద్వినియోగం చేసుకోవచ్చు. కాబట్టి ఒకే ఒక్క మెరుగైన సీజన్తో స్వప్నిల్ ఆర్సీబీకి ప్రధాన మ్యాచ్ విన్నర్గా మారవచ్చు. మనోజ్ బాండాగే ఆర్సీబీ తరపున ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ ఆయన సౌత్పా మహారాజా టీ20 లీగ్లో చాలా ఆకర్షణీయమైన ఇన్నింగ్స్లు ఆడాడు. ఆర్సీబీ టాప్ ఆర్డర్ ఇప్పటికే విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజత్ పటీదార్లతో బలంగా ఉంది. కానీ ఫినిషింగ్ విభాగం స్పిన్కు కొద్దిగా బలహీనంగా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో బాండాగే ఒక పవర్ హిట్టర్గా మారే అవకాశం ఉంది. అతను ఒక 2 ఓవర్ల పాటు బౌలింగ్ చేయగలడు. కాబట్టి ఆల్రౌండర్గా కూడా ఉపయోగపడతాడు. అతనికి తగిన అవకాశాలు లభిస్తే బాండాగే ఐపీఎల్ 2025లో ఒక సంచలన ఆటగాడిగా మారతాడు. ఆర్సీబీ బౌలింగ్ దళంలో ఇప్పటికే జోష్ హేజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్ ఉన్నప్పటికీ డెత్ ఓవర్లలో అదనపు సహాయంగా రసిక్ అద్భుతంగా నిలవచ్చు. అతను బెంగళూరు బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్లో తమ ప్రైమరీ పేసర్గా ఆర్సీబీకి బలమైన ప్లేయర్ కావచ్చు. ఆర్సీబీ అభిమానులు ఈ ముగ్గురు ఆటగాళ్లను ప్రత్యేకంగా గమనించాలని సలహా. ఆర్సీబీ వారి టైటిల్ గెలిచే ఆశను నెరవేర్చాలంటే ఈ ముగ్గురు ఆటగాళ్లు కీలక పాత్ర పోషించవచ్చు. మరి ఈసారైనా ఆర్సీబీ కప్పు గెలుస్తుందేమో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.